ఓవైపు గల్ఫ్ వార్తోనే ప్రపంచ దేశాలు నానా కష్టాలు పడుతుంటే చైనా, అమెరికా మరో తరహా యుద్ధానికి తెరలేపాయి. ఒక దేశంలోని కంపెనీలపై మరో దేశం నిషేధం విధిస్తూ ట్రేడ్ వార్కి దిగుతున్నాయి. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాలుగా ఉన్న అమెరికా, చైనా మధ్య మరోసారి టారిఫ్ వార్ తప్పేలా లేదు. ఆ ఎఫెక్ట్ మిగిలిన దేశాలపై పడక తప్పేలా లేదు. జిన్పింగ్ అనంత పని చేస్తారా? అమెరికాతో ట్రేడ్ వార్ కి దిగుతున్నారా? మరోసారి టారిఫ్ వార్ తప్పదా? పరిణామాలు చూడబోతే అలానే ఉన్నాయి. అమెరికా దాని సంస్థలకు వ్యతిరేకంగా చైనా పలు చర్యలను ప్రకటించింది. చైనా కంపెనీలను లక్ష్యంగా చేసుకుని అమెరికా ఇటీవల తీసుకున్న చర్యలకు ప్రతిగా బీజింగ్ ఈ నిర్ణయానికి వచ్చింది. వచ్చే నెలలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అమెరికాలో పర్యటించనున్న తరుణంలో ఈ ఆంక్షల ప్రకటన వెలువడటం గమనార్హం. బయోటెక్ వనరుల విశ్లేషణ సంస్థ సహా పలు అమెరికా కంపెనీలపై ఆంక్షలు విధిస్తున్నామని, అమెరికాకు డ్రోన్లు, వాటికి సంబంధించిన భాగాలు, సాంకేతిక పరిజ్ఞానం, ఎగుమతులపై నియంత్రణను కఠినతరం చేస్తున్నామని చైనా ప్రకటించింది. డ్రాగన్ కంట్రీ ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు అమెరికా, యుఘర్, ఇతర మైనార్టీ సమూహాలపై మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతాయన్న ఆరోపణపై 43 చైనీస్ కంపెనీలపై బ్యాన్ పెట్టింది. దాంతో ఒళ్లు మండిన చైనా తన ఆంక్షల జాబితాలో 6 అమెరికా కంపెనీలను చేర్చింది. మరోవైపు అమెరికా చైనాలో తయారయ్యే కొత్త హ్యూమనాయిడ్ రోబోలతో పాటు విద్యుత్ కన్వర్టర్ల దిగుమతులపై గత నెలలోనే నిషేధం పెట్టింది. అమెరికా, చైనా ఏవైతే కంపెనీలను బ్యాన్ చేశాయో ఆయా సంస్థలతో 2 దేశాల్లో వ్యాపారాలు నిలిచిపోయాయి. దీంతో 2 దేశాలు పరస్పరం లిమిటెడ్ ట్రేడ్ వార్కి దిగినట్లయింది. విదేశీ సాఫ్ట్వేర్ను కలిగిన కార్యాలయ పరికరాల దిగుమతులపై జాతీయ భద్రతా విచారణను ప్రారంభించింది చైనా. అమెరికాతో ఫ్యాక్టరీ ట్రాకింగ్ తనిఖీలను కూడా సహకరించకూడదని డిసైడ్ అయింది. బీజింగ్ సంస్థలను లక్ష్యంగా చేసుకుని ఇటీవల అమెరికా తీసుకున్న చర్యలకు ప్రతిగా అవసరమైన చర్యలు తీసుకోవడం మినహా తమకు మరో దారి లేదని చైనా చెబుతోంది. ఇక అమెరికా చిప్ సరఫరాల వ్యవస్థపై పెరుగుతున్న చైనా ఆధిపత్యాన్ని అడ్డుకట్ట వేసేందుకు మరో నిర్ణయం ప్రకటించింది. దేశీయ పాలిసిలికాన్ ఫ్యాక్టరీలను కాపాడేందుకు పాలిసిలికాన్, వేఫర్లు, సెల్ మాడ్యూల్స్, సోలార్ ప్యానెల్స్ పై దిగుమతి సుంకం ప్రకటించింది. దీంతో చైనా ప్రొడక్ట్స్ రేట్లు పెరుగుతాయి, తద్వారా దిగుమతులు ఆగిపోతాయి. ఇదే ప్రస్తుతానికి ట్రంప్ టార్గెట్ కాగా జిన్పింగ్ కూడా అదే బాటలో పయనిస్తూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 2 దేశాల ట్రేడ్ వార్, టారిఫ్ వార్ ఇతర దేశాల వ్యాపారాన్ని దెబ్బతీస్తుందనే అంచనాలు నెలకొన్నాయి.